నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యుల గోడు పట్టని సీఎం జగన్. మంత్రులు ఎమ్మెల్యేలకే గగనమైన దర్శనం. తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైన పాలన. నగర పట్టణ ప్రజలపై జగన్ ఆస్తి పన్ను బాదుడు. ఏటా 15% చొప్పున పెంపు. పేద మధ్యతరగతి వర్గాలపై 1000 కోట్ల భారం. తెలుగుదేశంతో కలిసి పనిచేయబోతున్న ప్రశాంత్ కిషోర్. చంద్రబాబుతో కీలక అంశాలపై చర్చ. భేటీని తక్కువ చేసి చూపేందుకు వైకాపా యత్నం. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు. నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ప్రజాపాలనపై అధికారులకు దిశానిర్దేశం. 6 గ్యారంటీలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం. మేడిగడ్డలో వెంటనే నీళ్లు ఖాళీ చేయాలన్న నీటిపారుదల శాఖ. కుంగుబాటుపై అధ్యయనానికి తప్పనిసరని వెల్లడి. అనుమతించాలంటూ ప్రభుత్వానికి లేఖ. లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్ల లక్ష్యమన్న ప్రధాని. విపక్షాలు నిర్ఘాంతపోయేలా విజయం సాధించాలని నేతలకు దిశానిర్దేశం. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో అతిపెద్ద విషాదం. ఒకే కుటుంబంలోని 76 మంది మృతి. మరో ఇంట్లో 16 మంది దుర్మరణం. నేను ఉన్నాను, నేను విన్నాను. విపక్షంలో ఉండగా జగన్ ఈ డైలాగ్ కొట్టని రోజంటూ లేదేమో. సీఎం కుర్చీ ఎక్కాక ఆయన తీరు మారింది. నేను ఉన్నాను కానీ నేను వినను అనేది జగన్ నినాదంగా మారింది. వర్క్ ఫ్రం హోమ్ అన్నట్లు తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్ని కలవడం లేదు. జగనే కలవాలనుకుంటే తప్ప ఆయన ఇంటి పరిసరాల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. 2-3 కిలోమీటర్లకు హెలికాప్టర్లో తిరిగే జగన్ జనానికి దూరంగా పాలన సాగిస్తున్నారు. బాధితుల సమస్యలు వినడమే మానేశారు. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. ఇది విపక్షంలో ఉండగా ఊరూరా జగన్ కొట్టిన డైలాగ్. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంద్రభవనం లాంటి తాడేపల్లి ప్యాలెస్ లో ఏం వింటున్నారు? అది ఆయనకే తెలియాలి. గతంలో జనాల్లోకి వెళ్లి తలలు నిమిరిన జగన్ ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకుని ఏసీ గది దాటడం లేదు. వైకాపా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఆయన కలవాలనుకుంటేనే ప్రవేశం. ఇక సామాన్యులకైతే ఆ దరిదాపుల్లోకి ప్రవేశమే గగనం. కుమార్తె వైద్యానికి సాయం కోసం కాళ్లరిగేలా తిరిగినా, కాకినాడ మహిళ ఆరుద్ర అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినా సీఎం కదల్లేదు. పోనీ సచివాలయానికైనా వస్తారా అంటే జగన్కు అదంటేనే గిట్టదు. 3-4 నెలలకోసారి కేబినెట్ మీటింగులుంటే తప్ప సచివాలయం మొహం కూడా చూడరు. కేబినెట్ సమయానికొస్తారు. ముగియగానే నేరుగా తాడేపల్లి వెళ్తారు. అప్పుడు ప్రజల్ని కలవరు. ఎవరి నుంచి వినతులు తీసుకోరు. కారులోంచే నవ్వుకుంటూ వెళ్లిపోతారు. పాలకులెవరైనా ప్రజలతో మమేకమవ్వాలనుకుంటారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సహా గత ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. ప్రజా దర్బార్లు నిర్వహించేవారు. 2014లో చంద్రబాబు కూడా సీఎంగా రోజూ సామాన్యుల్ని కలవడానికి 1 గంట, సందర్శకుల్ని కలిసేందుకు మరో గంట సమయం కేటాయించేవారు. ఇందుకోసం అప్పట్లో ప్రత్యేకంగా ప్రజావేదిక కూడా నిర్మించారు. సందర్శకుల్ని కలిసే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నాయకులు వంటివారు ప్రత్యేక అపాయింట్మెంట్ లేకుండానే సీఎంను వెళ్లి కలిసేవారు. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గాలకు చెందిన వారిని తీసుకెళ్లి సీఎంను కలిసేవారు. ఇప్పుడా పరిస్థితి లేనే లేదు. గతంలో సీఎంలు జిల్లాలకు వెళ్లినప్పుడు సామాన్యుల్ని కలిసేవారు. జగన్కు ఆ అలవాటూ లేదు. సమస్యలు చెప్పడం మాట అటుంచి ఆయన పర్యటన ఉందంటేనే స్థానికులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. 2 రోజుల ముందు నుంచే పోలీసుల ఆంక్షలు మొదలవుతాయి. జగన్ రోడ్డుపై ప్రయాణించేదే తక్కువ. ఇక ప్రజల కష్టాలేం తెలుస్తాయి? అయితే ఇటీవల సీఎం జిల్లాలకు వెళ్లినప్పుడు బాధితుల్ని కలుస్తున్నారనిపించుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఐపాక్ టీం ముందుగానే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు కొందరు బాధితుల్ని ఎంపిక చేసి సీఎం
వద్దకు తీసుకొస్తోంది. సీఎం అక్కడికక్కడ వారికి కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు. వారంతా నిజమైన బాధితులే. వారితో సీఎం మాట్లాడి సాయం అందించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అలాంటి అభాగ్యులు ఇంకెంతమందో ఉంటారు. ఐపాక్ దృష్టిలో పడకపోతే సీఎంను కలిసే అవకాశం రాదన్నట్టుగా పరిస్థితి ఉంటే ఎలా? వినతులు స్వీకరించేందుకు పటిష్టమైన వ్యవస్థ ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని స్పందనపై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఉద్బోధిస్తుంటారు. ఇది ఆయనకు, ఆయన కార్యాలయానికి మాత్రం వర్తించడం లేదు. సచివాలయానికి వెళ్లే ఉద్దేశం సీఎంకి లేనప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్దైనా వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చు. ప్రజల సమస్యలు వినే తీరిక, ఓపిక ముఖ్యమంత్రికి లేనప్పుడు కనీసం తన కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికైనా ఆ బాధ్యత అప్పగించొచ్చు. కానీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వినతులు స్వీకరించే ప్రక్రియ చాలా మొక్కుబడిగా సాగుతోంది. సమస్యలతో వచ్చిన వారిని పోలీసులు 1,00,000 ప్రశ్నలు వేశాకే క్యాంపు ఆఫీస్ దగ్గరకు పంపిస్తారు. అక్కడో అధికారి వినతులు తీసుకుని పంపేస్తారు. ఐఏఎస్ స్థాయి అధికారి కూడా అందుబాటులో ఉండరు. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా బాధితులకు దొరకడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం తేలిక. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు, నాయకుడికి మధ్య కనిపించని అడ్డుగోడలు చాలా ఉంటాయి. అనుమతులు తీసుకోవడం, భద్రతా వలయాన్ని ఛేదించుకెళ్లి సామాన్యుడు సీఎంను కలవడం అసాధ్యం. జగన్ విషయంలో అది మరింత దుర్లభంగా మారింది. ప్రజా వినతులను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కరించాలని సీఎం పదే పదే చెప్తుంటారు. కానీ అదో మొక్కుబడి తంతుగా మారింది. జగనన్నకు చెబుదామంటూ మొదలుపెట్టిన కార్యక్రమానిది అదే తీరు. నేరుగా అర్జీ ఇస్తేనే పరిష్కారం కాలేదు. ఇక ఫోన్లో చెబితే అవుతాయా? అర్థమవుతోందా జగనన్న? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేచింది. ప్రధాని మోదీ సహా దేశంలోని కీలక నేతల విజయం వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా విజయానికి వ్యూహాలు రచించిన ఆయన ఈసారి తెలుగుదేశానికి పనిచేయనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలయికతో మంచి జోష్ మీద ఉన్న తెలుగుదేశం శ్రేణులకు పీకే రాక మరింత ఆనందం కలిగిస్తుండగా అధికార వైకాపాకు ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అధికార వైకాపాకు షాకిస్తూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పంచన చేరారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశంలోనే తిరుగులేని వాడిగా పేరున్న పీకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో లోకేష్, ప్రస్తుతం తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాబిన్ శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పీకే బృందం 2-3 నెలల నుంచే తెలుగుదేశం కోసం పనిచేయడం ప్రారంభించింది. గత ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకురావడం వెనుక పీకే చాలా కీలకంగా వ్యవహరించారు. తాను పనిచేస్తున్న పార్టీ విజయం కోసం ఎంతవరకైనా వెళ్తారని, ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు అతి త్వరలోనే చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మదనానికి గురయ్యేవారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసింది అని ఆయన చాలాసార్లు ఆవేదన చెందినట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన 1-2 సార్లు బహిరంగ వేదికలపైనే పరోక్షంగా విమర్శించారు. విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశానని పీకే మదనపడుతున్నట్టు సమాచారం. దాన్ని సరిదిద్దుకోవడానికే తెలుగుదేశంతో పనిచేయాలని నిర్ణయించుకున్నారా, లేక మునిగే పడవను వదిలేసి గెలుపు గుర్రం వైపు చేరారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి వంటి అంశాలపై సూచనలు చేసినట్లు సమాచారం. ప్రాంతాల వారీగా అనుసరించాల్సిన ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. తెదేపా జనసేన పొత్తును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, మేనిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలిసింది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన ఐపాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి కొన్నాళ్ల పాటు బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఐపాక్ మాత్రం వైకాపాతోనే ఉన్నామంటూ స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించేందుకు కృషి చేస్తామని ఎక్స్లో ప్రకటించింది. ఒకప్పుడు పీకే సహచరుడైన రిషిరాజ్ సింగ్ ప్రస్తుతం వైకాపా కోసం పనిచేస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ వైకాపాకు పనిచేస్తే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కార్యకర్తలపైన నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ తమ దగ్గర జీతానికే పనిచేశారని, తెలుగుదేశం వద్ద అదే చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ అంట, సునీల్ కొనుగోలు అంట, ఇంకో 25 మంది తెచ్చుకోమని. ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. నువ్వు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా, మేము చీకొట్టి బయటికి దోసినాడు ఎంతమంది తెచ్చుకున్నా, నీ దగ్గర డబ్బు ఉంది, పాపపు సొమ్ము ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి
ఒకటికి 10 మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు, లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు, భాగస్వామ్యాలను తెచ్చుకోగలవు తప్పితే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పినది చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాను. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనుంది. దీనిపై కూలంకషంగా చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిలో మరింత పకడ్బందీగా ప్రజావాణి నిర్వహించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటిస్తారు. 6 హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేట్లు పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టనున్నారు. అందులో భాగంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు. మహాలక్ష్మి పథకంలో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారిని ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నా అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్ లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి 6 లేక 12 ఇవ్వాలా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. కొత్త కార్డులు పొందే వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. భారత ప్రభుత్వ పాలనలో 9.5 ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన శ్వేతపత్రం విడుదల కార్యక్రమం నేడు జరగనుంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్వేతపత్రం విడుదల చేస్తారు. శనివారమే ఇది విడుదల చేయాల్సి ఉన్న ఇతర అత్యవసర కార్యక్రమాల వల్ల ఇవాళకి వాయిదా వేసినట్లు భారత వర్గాలు తెలిపాయి. ఆర్థిక, ఇంధన రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల శాసనసభలో శ్వేతపత్రాలు విడుదల చేయగా వాటికి పోటీగా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారత నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు వనగూరిన లబ్ధి, సృష్టించిన ఆస్తుల వివరాలు, విలువలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ఇందుకోసం 3 రోజుల పాటు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపి సమాచారాన్ని సేకరించి శ్వేతపత్రంలో పొందుపరిచారు. కుడి చేతితో చిల్లర విదిల్చి ఎడమ చేతితో రెట్టింపు లాక్కునే విద్య సీఎం జగన్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పేదలను ఉద్ధరించడానికి పుట్టిన అవతార పురుషుడిగా గొప్పలు చెప్పుకునే జగన్ పన్నుల రూపంలో మాత్రం వారి రక్తం పీల్చుతున్నారు. పెంచిన విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలకు తోడు పట్టణాల్లో నివసిస్తున్న వారిపై ఆస్తి పన్ను భారం మోపారు. 5 ఏళ్లకు ఓసారి ఆస్తి పన్ను పెంచే విధానానికి మంగళం పడిన వైకాపా సర్కార్ ఏటా పెంచుకుపోయే కొత్త విధానం తీసుకొచ్చింది. తద్వారా 3 ఏళ్లలోనే ప్రజల నుంచి 1000 కోట్లు అదనంగా పిండుకుంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగంలో ఆస్తి పన్ను కీలకమైనది. నగరాలు, పట్టణాల్లో నివసించే పేదలు, మధ్యతరగతి వారిపై భారం పడకుండా గత ప్రభుత్వాలు ఆస్తి పన్నును 5 ఏళ్లకోసారి పెంచేవి. భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే 10 నుంచి 15 ఏళ్లకు ఓసారి ఆస్తి పన్నులు సవరించేవి. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి మంగళం పాడింది. వీలైనంత ఎక్కువగా ప్రజల నుంచి పన్నులు రాబట్టడమే ధ్యేయంగా ఏటా ఆస్తి పన్ను పెంచే విధానాన్ని తీసుకొచ్చింది. 3 ఏళ్లుగా జనం ముక్కుపిండి దండుకుంటోంది. ఇది చాలదన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినప్పుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది. దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15% చొప్పున విధిస్తోంది. అంటే పన్నుపోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది. గతంలో వార్షిక అద్దె విలువ ఆధారంగా 5 ఏళ్లకు ఓసారి ఆస్తి పన్ను పెంచే విధానం నగరాలు, పట్టణ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే దీనికి బదులు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది. దీనికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది. 2020-21లో రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను డిమాండ్
1157.54 కోట్లుగా ఉండేది. కొత్త విధానం అమల్లోకి వచ్చాక 1319.97 కోట్లకు పెరిగింది. అంటే పట్టణ ప్రజలపై 162.43 కోట్ల భారం వేశారు. పెరిగిన మొత్తం పన్నులో ఇది 15%. పెరిగిన దానికి సమానమయ్యే వరకు 2022-23, 2023-24లోనూ 15% చొప్పున ఆస్తి పన్ను పెంచి అమలు చేశారు. మొత్తంగా ప్రజల నుంచి 1000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రాబట్టింది. ఆస్తి పన్ను పెంపుతో భారీగా రాబడి వచ్చిన నగరాలు, పట్టణాల్లో ప్రజలకు కల్పించిన అదనపు సౌకర్యాలు అంతంత మాత్రమే. పాత బకాయిలతో కలిపి 2020-21 ఆస్తి పన్ను వార్షిక డిమాండ్ 2945 కోట్లు ఉంటే 2023-24 నాటికి అదే డిమాండ్ 3900 కోట్లకు చేరింది. అంటే 955 కోట్ల ఆదాయం అదనంగా పెరిగింది. అయితే ఈ స్థాయిలో పట్టణాల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే సాక్షాత్తు అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లే తమ వార్డుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళనకు దిగుతున్నారు. పీడీ ఖాతాలను CFMS కు అనుసంధానించడంతో ఆయా ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో నిధులు కనిపిస్తున్నా బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. అత్యవసరమైనవి తప్పితే మిగతా వాటిని ఆర్థిక శాఖ పక్కన పెడుతోంది. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో పనులంటేనే గుత్తేదారులు హడలిపోతున్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, అనంతపురం నగరపాలక సంస్థల్లో పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయడానికి గుత్తేదారులు టెండర్లు కూడా వేయడం లేదు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్నుతో కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటున్న వారు హడలిపోతున్నారు. వారికి పాత పన్ను లేదు కాబట్టి ఏటా 15% పెంపుదల వర్తించదు. రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ఏటా చెల్లించాల్సిందే. ఇల్లు, భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను వేలు, లక్షల్లో ఉంటోంది. నగరీకరణ ఎక్కువగా జరుగుతున్న విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రజలపై ఎక్కువ ప్రభావం ఉంటోంది. ఇప్పటికే ఇల్లు ఉన్నవారు అదనంగా మరో అంతస్తు వేసుకున్నా, మేడపైన ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. వైకాపా నేతల ప్రచార యావ రోజురోజుకి శృతి మించుతోంది. ప్రభుత్వ కార్యాలయాలపై వైకాపా రంగులతో మొదలైన తంతు ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామ సచివాలయంలో వైకాపా నేత కత్తెర సురేష్ కుమార్ తన ఫోటో పెట్టుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండడం పరిపాటి. ఇప్పుడు ఏకంగా వైకాపా నేత తన ఫోటోని సచివాలయంలో పెట్టడంపై స్థానికంగా దుమారం చెలరేగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు కత్తెర సురేష్ తాడికొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన భార్య కత్తెర క్రిస్టినా గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. అధికార పార్టీ నేత అయినంత మాత్రాన ఇలా చేస్తారా అని ఆ ప్రాంత ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అనుమతించాలంటూ అధికారులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి ఖాళీ చేయడం తప్పనిసరిగా పేర్కొన్న నీటిపారుదల శాఖ అన్నారం, సుందిళ్లలోనూ జలాల తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరింది. మరోవైపు 3 బ్యారేజీలను ప్రతిష్టాత్మకమైన సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సూచించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటిని పూర్తిగా ఖాళీ చేయడానికి అనుమతించాలని నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కొంతమేర కుంగినప్పుడు నీటి నిల్వలను చాలా వరకు దిగువకు వదిలేశారు. అన్నారం, సుందిళ్లలోనూ కొంతమేరకు దిగువకు విడుదల చేశారు. యాసంగిలో తాగునీటికి, ఇతరత్ర అవసరాల కోసం ఈ కొద్దిపాటి నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. అనంతరం జాతీయ డ్యాం భద్రతా అధికారులు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను పరిశీలించారు. దీనిపై నవంబర్ 4న లేఖ రాస్తూ మేడిగడ్డ బ్యారేజీలో వెంటనే నీటిని ఖాళీ చేసి బ్లాక్ కుంగిపోవడానికి, పియర్స్ దెబ్బతినడానికి కారణాలను పరిశోధించాలని సూచించారు. నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్లలోనూ మేడిగడ్డ లాంటి సమస్యలు రావచ్చని, వాటిల్లోనూ నీటిని ఖాళీ చేయాలని పేర్కొన్నారు. అన్నారం బ్యారేజీని సందర్శించిన కేంద్ర జలసంఘం బృందం కూడా నవంబర్ 14న తమ పరిశీలనలో తేలిన అంశాలను పేర్కొంటూ నీటిని ఖాళీ చేయించాలని సూచించింది. బ్యారేజీ కుంగిన వెంటనే నీటి నిల్వను తగ్గించిన ఇంజనీర్లు తర్వాత మళ్లీ కొంత మట్టం పెంచినట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ సూచన నేపథ్యంలో కుంగుబాటుపై పరిశోధన చేయడానికి నీటిని పూర్తిగా ఖాళీ చేయాలని కోరుతూ డిసెంబర్ 2న ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కానీ అంతకు 2 రోజుల ముందే నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి విరమణ పొందడం, ప్రభుత్వం మారడం, అదనపు బాధ్యతలు అప్పగించిన అధికారి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, కొత్త కార్యదర్శిని ప్రభుత్వం ఇంకా నియమించని క్రమంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం
రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డలో 100 మీటర్ల పూర్తిస్థాయి మట్టానికి గాను 89.10 మీటర్లు, అన్నారంలో 119 మీటర్లకు గాను 113.77 మీటర్లు, సుందిళ్లలో 130 మీటర్లకు గాను 123.91 మీటర్ల మట్టం ఉంది. అన్నారం, సుందిళ్లలో 2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ఉన్న కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా 3 బ్యారేజీలను ప్రతిష్టాత్మకమైన సంస్థలతో అధ్యయనం చేయించాలని సూచించినట్లు సమాచారం. బ్యారేజీలకు వచ్చిన సమస్యలు చాలా తీవ్రమైనవని, లోతుగా పరిశోధన చేసి శాశ్వత చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇవే అంశాలపై నిన్న ఆయన హైదరాబాద్ లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్లు 50% పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విపక్షాలు సైతం విస్తుపోయేలా భాజపా విజయం ఉండాలని సూచించారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ఆఫీస్ బేరర్లు రాష్ట్ర అధ్యక్షుల సమావేశం తొలి రోజు మోదీ హాజరై ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. శనివారం సమావేశం ముగిసిన అనంతరం పార్టీ వర్గాలు వివరాలను వెల్లడించాయి. విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై దృష్టి పెట్టడం కన్నా నవ ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా 6 నెలల్లో అర్హులందరికీ కేంద్ర పథకాలను చేరువ చేసే కార్యక్రమమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మహిళలు, యువత, రైతులు, పేదలకు చేరువ కావాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 9 మంది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 12కు పెంచింది. 8 మంది పాత వారిని అలానే ఉంచి కొత్తగా 4 ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చింది. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రేను మార్చిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గోవా, డయ్యూ డామన్ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రే స్థానంలో కేరళ, లక్షద్వీప్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షికి అదనపు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణికం ఠాగూర్ను నియమించింది. ఛత్తీస్గఢ్కు రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు బాధ్యతలు అప్పగించింది. మాణిక్రావు ఠాక్రేకు గోవాకు నియమించగా ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంక గాంధీకు ఈసారి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. కాగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆమెకు బాధ్యతలను కట్టబెట్టారు. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల పెద్ద విషాదం చోటు చేసుకుంది. గాజాలో 2 భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 90 మంది మరణించారు. ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందారు. ఇందులో ఐరాస అభివృద్ధి విభాగంలో పనిచేసిన ఇస్సాం అల్ ముగాబ్రీ కుటుంబానికి చెందిన వారంతా మరణించారు. ఇందులో 16 మంది కుటుంబ పెద్దలతో ముగాబ్రీ, ఆయన భార్య, పిల్లలతో సహా మహిళలు, చిన్నారులు ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి తీవ్ర విషాదంగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. నుసైరాత్లోని శరణార్థి శిబిరం వద్ద జరిగిన మరో దాడిలో 14 మంది మృతి చెందారు. ఈ దాడిలో స్థానిక జర్నలిస్టు ఒకరు మరణించారు.